రమాదేవి అనే మహిళ చిన్న పట్టణంలో తన కొడుకు రాజేష్, కోడలి సీతతో కలిసి ఉండేది. రాజేష్ ఉద్యోగం కోసం హైదరాబాద్లో పనిచేస్తుండగా సీత ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండేది. అత్త కోడల మధ్య చిన్న చిన్న విషయాల మీద వాగ్వాదాలు సాధారణమైపోయాయి. ఒకరోజు సీత అత్త చేసిన కూరలో ఉప్పు ఎక్కువైందని తేలిగ్గా చెప్పిన మాట రమాదేవికి బాగా తగిలింది. ఆమె మనసులో కోపం దట్టంగా కూరుకుపోయింది. రాజేష్ వారాంతంలో ఇంటికి రాగానే రమాదేవి కోడల గురించి నెగిటివ్గా మాట్లాడింది. కానీ రాజేష్ ఎప్పటిలా సైలెంట్గా, అమ్మా, మీరిద్దరూ కలిసి ఉంటే నాకు చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట రమాదేవి మనసులో మరింత మండిపెట్టింది. ఇంకా సీత నన్ను గౌరవించకపోతే చూడాలి అనుకుందిక. సాయంత్రం సీత తన ల్యాప్టాప్లో పనిచేస్తుండగా రమాదేవి గది లోపల ఏదో దాచినట్లు కనిపించింది. రమాదేవి కిచెన్లోకి వెళ్ళగానే సీత ఆసక్తిగా ఆ గదిలోకి వెళ్ళి చూడగా ఒక చిన్న బాక్స్లో పాత ఫోటోలు, నోట్లు, ఇంకా ఒక వెండి కంకణం కనిపించాయి. ఆమె కేవలం చూడటానికి తీసుకొని తిరిగి పెట్టేసింది. కానీ ఆ రాత్రే ఆ కంకణం కనిపించలేదు. తరువాతి ఉదయం రమాదేవి పెద్ద గోల చేసింది. నా నానమ్మ ఇచ్చిన కంకణం దొంగిలించింది, ఈ ఇంట్లో ఇంకెవరూ లేరు అంటే సీతే తీసింది అని ఆరోపించింది. రాజేష్ కూడా అయోమయానికి గురయ్యాడు. సీత కన్నీళ్లు పెట్టుకుంది. నేను తాకాను కానీ తీసుకోలేదు అని చెప్పింది. రాజేష్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అనుకున్నప్పుడే రమాదేవి కొంచెం గాబరాగా అయ్యింది. పోలీసుల ముందు తన కోడల్ని చిన్నచూపు చూడాలన్న కోపంతో అలా ఆరోపణ చేయడం తన చేతిలోంచి దాటిపోతుందని అర్థమైంది. అదే రాత్రి ఆమె సైలెంట్గా ఆ కంకణం వెనుక దాచిన చోటే తిరిగి పెట్టేసింది. మరుసటి రోజు ఉదయం రాజేష్ గదిలో కంకణం కనిపించింది. సీత ఆశ్చర్యపోయింది. ఇది ఇక్కడ ఎలా అని అడిగింది. రమాదేవి నవ్వుతూ, నిన్న రాత్రి కలలో నాకు గుర్తొచ్చింది. నేను ఎక్కడో పెట్టానని అంది. కానీ ఆమె ముఖంలో ఒక చీకటి నీడ కనిపించింది. ఆ రోజు సాయంత్రం సీత ఆమె దగ్గరకు వచ్చి మృదువుగా అంది. అమ్మా, మనం ఒకరికొకరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన ఇల్లు ప్రేమతో ఉండాలి. ఆ మాటతో రమాదేవి కన్నీళ్లు పెట్టుకుంది. తాను చేసిన తప్పు ఆమె మనసులో ఎప్పటికీ దాచుకున్న రహస్యం అయ్యింది. రమాదేవి కన్నీళ్లు తుడుచుకుంటూ సీత చేతిని పట్టుకుంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న సీతమ్మ, నా కోపం నాకన్నా పెద్దది అయిపోయింది అని చప్పున అంది. సీత కన్నుల్లో కరుణ కలిపిన బాధ కనిపించింది. అమ్మా, మనం అందరం తప్పులు చేస్తాం. కానీ మీరు ఆ కంకణం గురించి నన్ను నిందించినప్పుడు నా మనసు నిజంగా ముక్కలైపోయింది. అయినా మీ మనసు మారడం నాకు చాలా ఆనందంగా ఉంది అని సీత నెమ్మదిగా అన్నది. రమాదేవి సీత తలపై చెయ్యి వేసి, నీ నాన్నమ్మ ఇచ్చిన కంకణం కంటే విలువైనది నీ మనసు బిడ్డా అంది. ఆ మాటలో ప్రేమ, పశ్చాత్తాపం, విముక్తి అన్నీ కలిసిపోయాయి. రాజేష్ ఆ క్షణంలో ఇంటికి వచ్చాడు. ఇద్దరి ముఖాలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత శాంతంగా ఉన్నారా ఇద్దరు, ఏమైంది అని సరదాగా అడిగాడు. సీత చిరునవ్వుతో, అమ్మకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది.
ఇప్పుడు మన ఇల్లు నిజంగా ప్రశాంతమైంది అని అంది. ఆ రాత్రి రమాదేవి తన పాత డైరీ తెరిచి ఒక కొత్త పేజీ రాసుకుంది. ఈరోజు నేర్చుకున్నది, ప్రేమ కన్నా గొప్ప శిక్ష ఏదీ లేదు. మనసు తెరిచితే తప్పు కూడా పువ్వుగా మారుతుంది అని రాసుకుంది. తర్వాతి రోజు ఉదయం సీత కిచెన్లో కాఫీ వాసనతో తిప్పుకుంటూ రమాదేవి ఇష్టమైన వడలు చేసింది. రమాదేవి కప్పులో కాఫీ తీసుకొని కిటికీ దగ్గరకు వచ్చి కూర్చుంది. సూర్యరశ్మి ఆమె ముఖాన్ని తాకగా ఆమె గుండెలో ఒక తేలిక తప్పు ఒప్పుకున్న తర్వాత వచ్చే ప్రశాంతత మెదిలింది. ఇకపై సీతని కోడలు అని కాకుండా నా కొడుక్కి కన్న కూతురు అని పిలుస్తానని తనలోనే నిర్ణయించుకుంది. సాయంత్రం సీత దగ్గరకు వెళ్ళి, సీతమ్మ, మన ఇద్దరి మధ్య ఒక కొత్త పేజీ మొదలవుద్దామా అని అడిగింది. సీత నవ్వుతూ, అమ్మా, నేను అప్పుడే ఆ పేజీ తెరిచాను అంది. ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నారు. ఆ రోజు నుండి ఆ ఇంట్లో గొడవల కన్నా ప్రేమ గొంతుకులు ఎక్కువగా వినిపించాయి.